వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. మిమ్మల్ని షేమ్గా ఫీల్ అయ్యేలా చేయాలి అని చెప్పి ఏదైతే ప్రయత్నం చేశారో టనల్స్ దగ్గరండి, ఓకేనా, వాళ్ళు చేసిన ప్రయత్నం వల్ల ఒక మేల్ పర్సన్ జీవితం ఏమైంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. నెగిటివ్ ఎనర్జీ చేసి కర్మ అనుభవించారండి, ఇప్పుడు సైలెంట్ అయ్యారా అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని షేమ్గా ఫీల్ అయ్యేలా చేయాలి, జీవితంలో తలెత్తుకోకుండా చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట. బట్ ఏంటి అంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ పనిని టనల్స్ దగ్గర, ఓకేనా, ఎవరు లేని చోట అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. బట్ ఏంటి అంటే కర్మ అనేది చాలా స్ట్రాంగ్గా అనుభవించారండి. ప్రస్తుతం వాళ్ళ జీవితం అనేది రాక్ బాటమ్ అయిపోయిందండి. ఎస్, కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది విషయాల్లో లీగల్ విషయాల్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఓకేనా. వాళ్ళ జీవితంలోనే ఏది అనేది లేకుండా అయిపోయింది. కొంతమంది రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారండి టనల్స్ దగ్గర. వాళ్ళు చేస్తున్న ఏదైతే పని ఉందో, మీ విషయంలో మీకు ఇబ్బంది కలగాలి, మీకు అది అవ్వాలి ఇది అవ్వాలని ఏదైతే పనులు చేస్తున్నారో, ఏదైతే మీటింగ్ పెట్టుకుంటున్నారో, ఓకేనా, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. మీకు జాబ్ లేకుండా చేయాలి, మీకు డబ్బులు రాకుండా చేయాలి, మీ జీవితంలో ఏది లేకుండా చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట. దానికోసం ఈఎల్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి, ఓకేనా. ఇద్దరి విషయంలో లెటర్ ఎల్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. వాళ్ళకి జాబ్ లేకుండా అయిపోయింది, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ లేకుండా అయిపోయింది. మీ విషయంలో వాళ్ళు చేసిందంతా కూడా రివర్స్ అయిపోయిందండి. స్పిరిచువల్ యూనియన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. మీ లైఫ్లో సోల్మేట్ అనేది మిస్ అవ్వదండి. ఫైనల్గా మీరు చాలా కష్టపడి మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఎస్, మీ విషయంలో గూఢచారులు చూస్తున్నారండి. మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తీసేసుకున్నారు. ఫైనల్గా హ్యాపీగా ఉంటున్నారు. మీ పని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు, మీ విషయం గురించే మీరు మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు కూడా మీరు ఇంకొకరి గురించి మాట్లాడుకుంటూ ఉండేలాగా వర్క్ ఆన్ చేస్తున్నారంట. మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అని చెప్పి వర్క్ ఆన్ చేస్తున్నారంట. అండ్ అలాగే ఒక మేల్ పర్సన్కి ఒక ఆఫర్ ఇచ్చి వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని అనుకుంటున్నారు, కానీ వారికి దారి అయితే కనిపించట్లేదండి. ఆల్ ఏఎల్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఇద్దరు విషయంలో రూట్ వేస్తున్నారంట. ఎన్ దారిలో ఎన్, ఓకేనా. ఇంట్లో ముగ్గురిని ఇబ్బంది పెట్టేసి ఒక వ్యక్తి జీవితాన్ని తలకిందులు చేసేసిన తర్వాత లెటర్ ఎన్, ఓకేనా, స్మాల్ ఎన్ బిగ్ ఎన్, స్మాల్ బ్రదర్ బిగ్ బ్రదర్, ఓకేనా, ఓన్ అవ్వచ్చు, నైబర్ అవ్వచ్చు, ఓకేనా, మీకంటే ఏజ్లో పెద్దవాళ్ళు, ఓకేనా. వారి ఇద్దరిని కూడా దారుల్లో, ఒకరిని ఇంటి దగ్గర, ఇంకొకరిని ఇంకో దగ్గర, వాళ్ళని కూడా ఫుల్ స్టాప్ పెట్టేయాలి, వారి జీవితాలను కూడా తలకిందులు చేసేయాలి అనేది గూఢచారుల యొక్క ఆలోచన, ఓకేనా. మొత్తానికి ఇంట్లో నలుగురిని ఇబ్బంది పెట్టేయాలి అని చెప్పి వర్క్ ఆన్ చేస్తున్నారండి, ఓకేనా. నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారు 8 మంది. అందరూ కూడా గూఢచారులే, చుట్టూ ఉన్న వాళ్ళే, అప్పుడప్పుడు కనిపిస్తున్న వాళ్ళే, ఓకేనా. ప్రయత్నం అయితే మిస్సింగ్, అనుకుంది ఖచ్చితంగా జరగదు. ఎన్నిసార్లు ఈ కుట్ర ప్లాన్ చేసినా, ఎన్నిసార్లు ఆర్డీ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి, ఆర్డిఎస్, ఓకేనా. డబ్బులు పోగొట్టుకుంటారు తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు. ఇంట బయట మీరు ఒక వెలుగుతున్నారని చెప్పి దారి చూస్తున్నారంట. కానీ మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడి ఒంటరిగా ఉండేలా చేయాలి. అంటే పిలవడం, లేదంటే అరవటం, లేదా ఏదైనా సౌండ్ చేయటం, ఇంట్లో ఒకరే ఏమైంది అని చెప్పి తలుపు తీసుకొని వెళ్ళి చూడటం, ఓకేనా. అప్పుడు ఒకరేగా అటు ఇటు చూస్తూ ఉంటారు. అలాంటి టైంలో గొడవ పడడానికి ట్రై చేయటమో, ఏదన్నా బురదేశ పని చేయటమో, ఏదో ఒకటి అని, లేదా విన్నారు, అలా అన్నారు, ఇలా చేశారు అని చెప్పి మేము నింద వేయడానికి ట్రై చేయటమో, ప్రయత్నాలు చేయడానికి చూస్తున్నారంట, ఓకేనా. ఫ్రాడ్ అండి, ఫ్రాడ్. వాళ్ళు 420 ఏటీఎం 420 ఇంట్లో ఉన్న ఏటీఎంస్ని తీసేసుకోవడం కావచ్చు, ఓకేనా, తీసుకెళ్ళిపోయి అతను. అండ్ హీఈస్ ద లయర్, చాలా అబద్ధాలు ఆడతారు. హై వాల్యూ ఉన్న పర్సన్గా మీరు ఉన్నారు. అతనేమో ఒక అబద్ధాలు కోరుగా ఉన్నారు అని అతను అనుకుంటున్నారు. నిజానికి అతను అబద్ధాలు ఆడతారన్న మాట నిజమే, కానీ అతను ఫ్రాడ్ అని అతనే ఎక్కువగా ఫీల్ అవుతున్నారు అందరూ అనుకోవడం కంటే కూడా, ఓకేనా. సో మీరైతే చాలా అబండెంట్గా కనిపిస్తున్నారు. అంటే మీ చేతుల్లో ఇప్పుడు మనీ ఉన్నాయి, హై వాల్యూ పర్సన్గా ఉన్నారు, ఓకేనా, కాన్ఫిడెంట్గా ఉంటారు, అలాగే చాలా బ్యూటిఫుల్గా ఉంటారు, చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటారు, మ్యాగ్నెటిక్ పుల్ అనేది ఎక్కువగా ఉంటుంది మీ దగ్గర. సో ఎంప్రెస్ ఎనర్జీ చూపిస్తుంది, ఒక ఏంజిల్, ఒక రాణి, ఎర్త్ ఏంజిల్, ఒక ఈ ఎనర్జీలో కనిపిస్తున్నారు మీరు,
ఓకేనా? సో, వాళ్ళని వాళ్ళు చూసుకుంటున్నారు. మిమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళని గమనించుకుంటున్నారు. మిమ్మల్ని గమనిస్తున్నారు. వాళ్ళు చేసే పనులు, మీరు చేసే పనులతో టాలీ చేస్తున్నారు. మీకెందుకు అంత హై వాల్యూగా ఉండాలి? మీరెందుకు గౌరవంగా ఉండాలి? ఏదో ఒకటి చేసి ఇబ్బంది పెట్టేసి మీ మీద బురదెయ్యాలి అని చెప్పి టైం కోసం చూస్తున్నారంటే ఒక మేల్ పర్సన్ అండి. ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని ఇద్దరి విషయంలో ఏదో ఒకటి చేసేద్దాం అనుకుంటున్నారంట. నిజానికి మీ లైఫ్‌లో సెలబ్రేషన్ అనేది మిస్ అవుదండి. మెయిన్‌గా మీరు మీ ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా ఉంటున్నారు. మీ ఇంట్లో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీన్ని ఎలాగైనా ఆపేయాలని చెప్పి జెలసీతో ఇంకొంచెం ఎక్కువగా ప్రెస్టీజ్ సిగ్నిఫికెంట్ అండి. ఇంకొంచెం ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారు. ఓకేనా? ఇద్దరి విషయంలో నెగెటివ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. నెగెటివ్ ఎనర్జీ చూపించడానికి, చేయడానికి ట్రై చేస్తున్నారంట. నెగెటివ్‌గా అందరిలో చూపించడానికి ట్రై చేస్తున్నారంట. బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. ఇద్దరిని ఛాన్స్ లేదు. అవకాశము లేదు. కవరప్ చేసుకొని, ఫేసుల్ని కవరప్ చేసుకొని, మాస్క్ ఏసుకొని ఓకేనా? ట్రావెల్ మాస్క్, బైక్ మీద వెళ్తున్నప్పుడు మాస్క్ ఉంటది కదా! అవేసుకొని కర్మ అనేది మాస్క్ ఏసుకున్నా, తీసేసున్నా ఎలాగైనా పట్టిచ్చేద్ది. ఓకేనా? సో, వాళ్ళేమనుకుంటున్నారంటే వాళ్ళు కనిపించకపోతే తప్పించుకున్నట్టు అనుకుంటున్నారు. ఎవ్వరి నుంచి తప్పించుకోలేరండి. చేసే ప్రతి పని లెక్కే, చేసే ప్రతి పని కౌంటెడే, చేసే ప్రతి పని రికార్డెడే. ఓకేనా? చేస్తున్నది మీరు మంచి చేస్తే పాజిటివ్‌లో కౌంట్ అవుతది. నెగెటివ్ చేస్తే నెగెటివ్‌లో కౌంట్ అవుతది. ఓకేనా అండి? ఖచ్చితంగా కర్మ నుంచయితే తప్పించుకోలేరు. రూట్ ఎవరైతే ఏస్తున్నారో అప్ చేసేయాలి, లిఫ్ట్ చేసేయాలి లేదా పంపించేయాలి. ఓకేనా? ఇక్కడి నుంచి కుటుంబం మొత్తాన్ని ఎళ్ళిపోయేలా చేసేయాలి. ఛాన్సే లేదు. త్వరలో ఒక గుడ్ న్యూస్ వింటారు. త్వరలో ఒక మంచి విషయం తెలుసుకుంటారు. అండ్ దాని ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళందరూ కూడా వెనకడుగేయాల్సిందే. వేరే దారే లేదు. ఓకేనా? రిలాక్స్ చేయాలి, ఆపాలి అనే ఆలోచన కూడా బుర్రలోకి రాదింక వాళ్ళకి. ఓకేనా అండి? ఇక్కడ ముగ్గురిలో ఒకరిని ఇబ్బంది పెట్టాలి. ఆ ఒకరిని అవకాశంగా తీసుకొని నలుగురిని ఆపేయాలి అని చెప్పి రూటేసి, అందరూ కలిసి ఓకేనా? ఆఫర్ ఇచ్చి, టైం కోసం చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే చెప్తున్నారో మెయిను ఆ పర్సన్ జీవితాన్నే తలకిందులు చేసుకోవడానికి ఈ పర్సన్ ఇదంతా నడిపిస్తున్నారు. ఓకేనా? మీ జోలికి గానీ, మీ కుటుంబం జోలికి గానీ ఈ వ్యక్తి రారు. రా ఇప్పుడొస్తున్నారు. బట్ రాడానికి ఇంక ఛాన్స్ లేదు తర్వాత. ఎందుకంటే వారి జీవితమే తలకిందులైపోద్ది. మీ చుట్టూ తిప్పుతున్న వాళ్ళకి, గూఢచారులందరికీ పేమెంట్ ఇస్తున్న వరకే వాళ్ళ పని. తర్వాత వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఆబ్వియస్‌లీ ఇచ్చేవారే ఉండరు. ఇంక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళకి ఇన్‌కమే ఉండదు. వాళ్ళ టైం వేస్ట్ కదా! ఇప్పటి వరకు వాళ్ళు డబ్బుల కోసమే చేస్తున్నారు మీ చుట్టూ. కేవలం డబ్బుల కోసం మాత్రమే మీ పనిని ఆపుతున్నారు. డబ్బుల కోసం మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి లేదా లీగల్ మ్యాటర్స్‌లోకి ఇన్వాల్వ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఓకేనా? ఇక్కడ మీరు ఎవరికీ శత్రువులు కాదండి. ఓకేనా? డబ్బులు పోగొట్టుకున్నారు. ప్రతిసారి అందరికీ ఇచ్చి అన్ని రకాలుగా కూడా డబ్బులు పోగొట్టుకుంటూనే ఇచ్చారు. పీఎస్ విషయంలో కూడా. సీయూ. మీ పెట్టుబడి లాభాలనైతే ఖచ్చితంగా ఆపలేరండి. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. త్వరలోనే ఒక విషయంలో యాక్షన్ తీసుకుంటారు. మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకున్న వాళ్ళందరూ డబ్బులు పోగొట్టుకుంటారు. వాళ్ళెవరికీ నాట్ ద రైట్ టైం. ఓకేనా? రిమైన్ పాజిటివ్‌గా ఉండండి. అండ్ కొంచెం టైం వెయిట్ చేయండి అని చెప్తున్నారు. మీకు డీటెయిల్స్ అనేవి తెలుస్తాయంట. అండ్ ఏదైతే టైం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆలోచించండి. ఓకేనా? చెయ్యాలా వద్దా అనేది మీ ఇష్టం. బట్ ఏంటి అంటే పర్సనల్ లైఫ్ అనేది ఎవరు కూడా మార్చలేరు, ఎఫెక్ట్ చేయలేరు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. 1111 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.